కెసినోకి వచ్చాం బ్రో. హే హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్. ఈ రోజు అయితే మనం కనెక్టికట్ లోనే బిగ్గెస్ట్ కెసినోకి వచ్చాం. ఇది అమెరికాలో కూడా బిగ్గెస్ట్ కెసినో. ఇది ఇదో చూసాం కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఫస్ట్ లో మనం ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయిన వెంటనే చూడండి ఎంత పెద్ద స్క్రీన్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక సైడ్ మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడంతా మనకు చూస్తూ ఉంటే ఇంత పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. కానీ ఇంకొకటి ఏం తెలుసా, మనం ఖచ్చితంగా 21 ఏజ్ కానీ కాకపోయి ఉంటే మనం ఐడి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మనం చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ఐడి తెచ్చుకోవాలా. సో చూడండి ఎంత బాగున్నాయో. చూసాం కదా ఎంతమంది కూర్చో ఉన్నారో చూడండి. ఇక్కడంతా ఇక్కడ చూస్తూ ఉంటే ఎంత పెద్ద స్క్రీన్లు ఉన్నాయో చూడండి. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే దాదాపు 1000 గేమ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇందులో గేమ్స్ చూపిస్తాను రండి. మెషిన్ లో ఆడే గేమ్స్, తర్వాత లైవ్ లో గేమ్స్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ ఇనిషియల్ గా అయితే మనకి ఇక్కడ మెషిన్ లో ఆడే గేమ్స్ ఉన్నాయి. ఇదో చూడండి, ఇక్కడ చూస్తే ఇదో చూడండి ఎన్ని, ఇదో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి పక్కంతా. ఇట్లాంటి మెషిన్ గేమ్స్ అయితే, ఇట్లాంటి మెషిన్లు అయితే దాదాపుగా దీంట్లో ఒక 20,000 నుంచి 50,000 మెషిన్లు ఉంటాయి. ఇట్లాంటి మెషిన్లు. సో చూసాం కదా ఎట్లున్నాయో. ఇట్లా ఇది మొత్తం 10 ఫ్లోర్లు బిల్డింగ్. ఇది మొత్తం బయట నుంచి చూస్తే అంత పెద్ద కెసినో ఇది. మళ్ళీ దీంట్లో కూడా కెసినోలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉండేది ఎర్త్ కెసినో, ఇంకొకటి స్కై కెసినో అని ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏందో మీకు చూపిస్తాను రండి. ఇదిగో మనం ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ లో మనకి లైవ్ లో గేమ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా మనం లైవ్ లో పెట్టకుండా ఈ మెషిన్స్ దగ్గర ఈ విధంగా ఈ మెషిన్స్ దగ్గర కూర్చొని ఇదిగో చూడండి ఇక్కడ నొక్కితే ఒక గేమ్, ఇక్కడ ఒక గేమ్, ఇక్కడ ఒక గేమ్, ఇక్కడ ఒక గేమ్ వస్తున్నాయి చూడండి. మనం డబ్బులు కానీ పెడితే ఇక్కడ చూపిస్తుంది మనకి ఎంత డబ్బులు ఉన్నాయో అనేసి. సో అట్లా అక్కడ ముందు లైవ్ లో జరిగే గేమ్ మనకి మనం ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఉండొచ్చు. సో లైవ్ అంటే ఇట్లా కాదు, మన ముందు కూడా ఆడుతుంటారు. ఇంకా ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఇంకా అది లోపలికి వెళ్ళే కొద్దీ మీకు చూపిస్తాను రండి. సో యాంబియన్స్ కూడా ఎంత బాగుందో చూడండి. కానీ నేను ఒకటి విన్నాను ఇంతకుముందు, ఇక్కడికి వచ్చే ముందు ఒకటి విన్నాను నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. కెసినోలో ఎంతసేపు ఉన్నా సరే 12 అవర్స్ స్పెండ్ చేసినా, 24 అవర్స్ స్పెండ్ చేసినా, లేకపోతే 48 అవర్స్ స్పెండ్ చేసినా కూడా మనకంత నిద్ర రాదని, ఆకలేదని చెప్పారు. ఎందుకంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ కానీ లేకపోతే ఇంకొకటి ఇట్లాంటివి ఉంటాయి అనేసి చెప్పారు. అది మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మీలో ఎవరికైనా కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఇది నిజమో కాదు. సో మీకు లైవ్ గేమ్స్ చూపిస్తారండి. ఇక్కడ ఇదిగో మామ ఫస్ట్ $100తో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇదిగో 100 ఇక్కడ పెట్టంగానే తప్పకని లాగేసింది. ఇక్కడ కనపడుతుంది చూడండి మనకి ఎంత డబ్బులు ఉన్నాయి అనేసి. ఇదిగోండి ఇక్కడ $100 అని ఉంది కదా. సో మనం ఆడే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ గేమ్ ఆడుతున్నాం మనం. ఇది డ్రాగన్ టైగర్ అనమాట. మన భాషలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే డ్రాగన్ టైగర్. ఇక్కడ చూడండి మనకి 9 సెకండ్స్ టైం ఇచ్చున్నాడు. 7 సెకండ్స్ ఉంది టైము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5 మీద నొక్కి ప్లేయర్ మీద 5 పెట్టాను. ఇప్పుడు నేను చూడు ఇంకా నో మోర్ బెట్స్ అని వచ్చింది. ఇది ఇక్కడ పేపర్లు జరుగుతూ ఉన్నాయి మామ. చూద్దాం, ఇది లైవ్ అనమాట. ఇది లైవ్ లో జరిగేది ఇది. సో ఇది 5 వచ్చింది మామ. మన డబ్బులు ఫస్ట్ $5 దెంగిపోయాయి. బ్యాంకర్ గెలిచింది చూడండి. ఇప్పుడు $5 పోయాయి అన్నమాట. ఇప్పుడు చూడండి 95 ఉంది. ఇక్కడ 100 పెట్టాం కదా, 95 ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఇక్కడ టైం పడుతుంది. 30 సెకండ్స్ టైం ఇస్తారు మనకి మళ్ళీ ఆడడానికి. సో ఈ 30 సెకండ్స్ లో మనం బెట్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దేనిపైన పెడదాం, మీరే చెప్పండి దేనిపైన పెడదాం. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే $1 దీని మీద, $10 దీనిపైన పెట్టాను నేను ఇప్పుడు. ఓకేనా. సో మనకి టై పడింది అనుకోండి, $1 పెడితే $8 వస్తుంది. అదే 5 పెడితే 40, అంటే 1:8 టైమ్స్ అనమాట. వావ్
ఇప్పుడు నేను డబ్బులు గెలిచాను చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను గెలిచాను కదా చూడండి, 100 పెట్టాను, 5 పోయింది నాకు. ఇప్పుడు చూడండి 104 వచ్చింది నాకు. సో ఇట్లా అన్నమాట. సో ఒకవేళ మనం కానీ వద్దు అని అనుకుంటే ఇక్కడ కలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ కలెక్ట్ అని క్లిక్ చేశాను కదా, ఇక్కడ మనకి ఓచర్ ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి టికెట్ వచ్చింది మనకి. సో $104 అని చెప్పి. సో నేను $4 గెలిచాను. ఇది నేను తమాష్గా ఆడి చూపిస్తున్నాను అంతేగాని మీరు మళ్ళీ చెప్తున్నాను, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇది ఆడాలని ఎవరు అనుకోవద్దు. నేనేదో తమాష్గా ఆడాను, ఒక $4 గెలిచాను. దయచేసి ఎవరు ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవ్వద్దు, ఇది అంత మంచిదేం కాదు. కాకపోతే ఈ ఎన్విరాన్మెంట్ అవి చూపించడానికి ఇక్కడికి వచ్చాను అంతే. ఈ కెసినోలో యాక్చువల్గా మంచి వీడియోస్ చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే స్ట్రిక్ట్గా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నో అలౌడ్ అసలుకి. సో దానివల్ల చాలా వరకు నేను సరిగ్గా చూపించలేకపోవచ్చు. ఇంకొకటి ఏం తెలుసా, నన్ను నేను తీసుకుంటే పర్లేదు కానీ సపరేట్గా కానీ ఎవరున్నా గేమ్ ఆడేవాళ్ళని కానీ, ఎస్పెషల్లీ టేబుల్ గేమ్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటివి కానీ చూపిస్తే మాత్రం సెక్యూరిటీని అడిగాను వీడియో తీసే ముందు. సో అట్లాంటి వీడియోస్ తీయొద్దు, తీసిన అప్లోడ్ చేయొద్దు. ఈవెన్ నేను అట్లాగా దొంగగా తీసి వీడియోలు అప్లోడ్ చేసిన యూట్యూబ్ అయినా అకౌంట్ని ఫ్లాగ్ చేస్తుంది. సో అందుకని ఏమనుకోవద్దు ఎవరు, ఓకేనా. యాక్చువల్గా ఈరోజు థ్యాంక్స్ గివింగ్ అనమాట. అట్లాగే మనకి క్రిస్మస్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి వెనకాల డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగుంది డెకరేషన్ ఇక్కడైతే. సో ఇప్పుడు మనం అయితే వింటర్ ఎంట్రన్స్ అని చెప్పి ఒక దాంట్లోకి వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూడండి పైన ఉంది, ఇక్కడ మనకి పైన రాస్తున్నారు చూడండి ఇక్కడ వింటర్ ఎంట్రన్స్ అని చెప్పి. సో ఇప్పుడు వింటర్ ఎంట్రన్స్లో వెళ్తా ఉన్నాం మనము. వింటర్ ఎంట్రన్స్లో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి పైన అంతా మోటల్స్. ఇది యాక్చువల్గా 10 ఫ్లోర్లు బిల్డింగ్ ఇది. 2 ఫ్లోర్లు వచ్చి కెసినో, ఒకటి ఎర్త్ కెసినో ఉంది, ఇంకొకటి వచ్చి స్కై కెసినో ఉంది. మనకు ఎట్లాగో లోపల వీడియో తీయడానికి అలో లేదు. సో మీకు చూడండి యాంబియన్స్ చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది అసలుకి. చూడండి ఎంత పెద్ద లైట్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైటింగ్ ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ చూస్తే చూడండి ఎంత ఉన్నాయో చూడండి అసలు. సో ఇక్కడ రాసున్నాయి చూడండి మనకి వింటర్ గరాజ్ అని చెప్పి. తర్వాత ఇట్లాగనమాట, ఇట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎస్పెషల్లీ నాకైతే పర్సనల్గా చూడండి ఈ వుడ్తో చేసింది మాత్రం నాకు సూపర్గా నచ్చద్దు అసలుకి. ఇది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలుకి. అసలు వుడ్తో చేసింది చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా చేస్తున్నారు చూడండి, డెకరేషన్స్ చూడండి ఎట్లా ఎంత బాగున్నాయి అసలు. నిజంగా అమేజింగ్ అసలు, నిజంగా చాలా బాగా చేశారు. చాలా డిఫరెంట్గా చాలా బాగా చేశారు, చాలా మంచిగా అనిపిస్తుంది చూసినప్పుడు. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నాకు అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని వస్తువులు చూస్తే పాత వస్తువులు ఎప్పుడో. సో మనకి లోపలికి వెళ్ళడానికి అలో లేదు. ఇక్కడ రాసి కూడా ఉంది ఏందనేసి, అది గెయింట్ అండ్ లిటిల్ పీపుల్. ఇదిగో మనకి మీకు అందరికి తెలుసు కదా, బాహుబలి సినిమాలో పార్ట్ 1లో స్నోలో ఒక పడవ వేసుకెళ్తారు చూడు, అది ఇదే అన్నమాట. తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి ఇదంతా ఎంత బాగుందో అసలు. బ్రింగ్ ద హీట్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా కెసినో హాల్వే ఇది. ఇక్కడ నుంచి మోటల్ అన్నమాట. అసలు 5 స్టార్ హోటల్ మామ. ఎట్లుంటదంటే అలా చూపిస్తా, పిచ్చెక్కిచ్చేస్తుంది అంతే. అసలు ఎంత బాగుందో చూడండి అసలుకి. అసలు నా జీవితంలో ఎవరైనా అమెరికాకి ఎందుకు రావాలనుకుంటుంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికన్నా కనీసం చదివేది పక్కన, చదువు ఉద్యోగాన్ని పక్కన పెడితే బ్రో నిన్నే మనోడు అమెరికాకు వచ్చాడు కొత్తగా. బ్రో అమెరికా కైసా హాయ్ బ్రో?
अच्छा है. You like casino? Bro, you like casino? Casino अच्छा है? You like casino? हाँ भाई, कैसीनो अच्छा लगता है, देखने में अच्छा लगता है, खेलने के बाद ज्यादा अच्छा नहीं लगता। If you are win, Bro, for me Hindi only little bit, bro. if you win, the casino is good. Then no good. 5-star hotel lounge అన్నమాట. ఈ అమ్మ అసలు చూడు మామ ఎట్లా ఉందో అసలుకి, అంతే ఇంకా అసలు వేరే లెవెల్ అసలుకి. ఈ చెక్-ఇన్ కౌంటర్స్ ఇవి మన హోటల్లోకి. ఇక్కడ చూడు మా అంబియన్స్ ఎట్లుందో అసలు. క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ డెకరేషను అట్లాగా ఏ ఫెస్టివల్ అయితే ఆ డెకరేషన్స్ అన్నమాట. ఇక్కడ వేరే లెవెల్ వస్తుంది, కిచ్చేస్తుంది అట్లే. మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ పోతున్నాయి కదా వాటర్, ఈ వాటర్ ఒక పెద్ద వాటర్ ఫాల్ లోకి వెళ్తుంది అసలుకి. ఇది చూపిస్తాను రండి మీకు. చూసావా మావా మన వెనకాల ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఉందో చూడండి. అదేగాక లైటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్. అసలు నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అసలు వేరే హైప్ వస్తుంది అనమాట, వేరే లెవెల్లో హైప్. అసలు మామూలుగా ఉండదు, పిచ్చెక్కిచ్చేస్తుంది హైప్, ఆ విధంగా ఉంటుంది. సౌండ్ చూడు మామ, అసలు నిజంగా మనం వాటర్ ఫాల్కి వెళ్తే నిజంగా వాటర్ ఫాల్ లో కూడా ఇంత సౌండ్ రాదు మనకి, అంత సౌండ్ ఉంది అసలు. ఎంత బాగుందో చూడండి అసలుకి. చూడు మావా ఎంత పెద్దది ఉందో చూడండి లైటింగ్. ఇంకొకటి ఏం తెలుసా, దీని కిందనే వాటర్ ఉన్నాయన్నమాట. జనాలందరూ ఏం చేస్తారంటే వాటర్ లో కాయిన్స్ వేస్తారు, మిగిలిపోయిన కాయిన్స్. నేను తెచ్చేది ఇట్లా వేస్తారు నొక్కేది. సో అక్కడ చిన్న పాప కూడా వేస్తుంది చూడండి ఆ పక్కన. సో అసలు దీని లోపల కానీ చూస్తే ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూడండి దీని లోపల. కనీసం ఆ విధంగా కనపడుతున్నాయి కదా, ఆ విధంగా కనిపించేది అన్ని కాయిన్స్. సరిగ్గా కనపడట్లేదు కానీ బ్లూ లైట్స్ వల్ల ఆ విధంగా కనిపించేది అన్ని కాయిన్సే. దాదాపుగా ఈ కాయిన్స్ చూసుకుంటేనే $10,000 ఉంటాయి దీని లోపల. అన్ని కాయిన్లు ఉంటాయి దీని లోపల. ఇంకొకటి ఏం తెలుసా, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక $100 పోగొట్టుకొని పోయాను. ఈసారి వచ్చినప్పుడు $4 లాభం వచ్చింది. ఇంకా $96 మైనస్ పడుతూ ఉన్నాను. ఇంకా మనకి వెనకాల కూడా చూసుకుంటే చూడండి, క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి క్రిస్మస్ కూడా హౌస్ కట్టారు చూడండి. చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. ఇట్లా ఉంది లోపల అయితే లోపల క్రిస్మస్ ట్రీ ఉంది. ఇక్కడంతా ఇక్కడ చూస్తే క్రిస్మస్ ట్రీ ఉంది. సో అసలుకి West Haven. Yeah. New Haven के पास. Yeah. Where are you from? New York. Oh, New York. Okay. సో మనకి ఇతను కలిసాడు అనమాట. ఇతను ఢిల్లీ నుంచి అని చెప్తున్నాడు. నేనైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పాను. అతను హిందీలో మాట్లాడుతున్నాడు. మనకైతే అట్లా హిందీ రాదు కాబట్టి మనం ఏం చేయలేము దానికి. ఇంకా మనకి పాత కాలం మెషిన్లు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగో పక్కన ఇది చూడండి, ఒక గేర్ లాగా ఉంది ఇక్కడ. సో ఇది పాత కాలం మెషిన్లు అనమాట ఇవి. అసలు ఎంత బాగుందో కదా ఈ కెసినో. అసలుకి నాకైతే పిచ్చగా నచ్చింది. ఇది నా 5th టైమో 6th టైమో ఇక్కడికి రావడం. నేను ఇంకొకసారి కూడా వస్తాను కావాలంటే, అంత బాగా నచ్చింది. కాకపోతే ప్రాబ్లం అంతా ఏంటంటే లోపల వీడియో తీయడానికి లేదు, అదే ప్రాబ్లం. కానీ అంతే వేరే లెవెల్ ఇంకా.